హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రయల్ లీడర్స్ ఛానల్స్. ఈరోజు హైదరాబాద్లో ఒక ఎగ్జిబిషన్కి వచ్చామన్నమాట. రాకేష్ సార్, సంతోష్ సార్, అమరన్న, నేను. యాక్చువల్గా ఎగ్జిబిషన్ ఏంటంటే మనందరికీ తెలిసిన ఎగ్జిబిషన్ వేరు, ఇక్కడ జరిగే ఎగ్జిబిషన్ వేరు. ఇది 19వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు డిసెంబర్ నెలలో ప్రతి సంవత్సరం జరుగుతుంది. దాదాపు 37 సంవత్సరాల నుంచి ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇది బుక్ ఎగ్జిబిషన్ అనమాట. సో పుస్తకాల పండుగ తెలుగులో. కానీ మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. సోషల్ మీడియా యుగంలో గంటలు ఫేస్బుక్లకు, యూట్యూబ్లకు, వాట్సాప్, ఇన్స్టాగ్రాము ఇట్లాంటి సోషల్ యాప్ల్లో మనకున్న సమయాన్ని, ఖాళీ సమయమే కాకుండా మనం వర్క్ చేసుకుంటున్న సమయంలో కూడా దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో మునిగి తేలుతున్న ఈ సందర్భాల్లో ఆశ్చర్యం వేసిందనమాట. కొన్ని వేల మంది ఇక్కడికి బుక్స్ కొనడానికి రావడం. ఫ్యామిలీస్తో వచ్చారు, చాలామంది పిల్లలతో వచ్చారు, ఫ్రెండ్స్తో వచ్చారు. సో ఇక్కడ ఏం దొరుకుతున్నాయంటే ఎవరికి ఏ రకమైన బుక్ కావాలంటే ఆ రకమైన బుక్ దొరుకుతుంది. ఎవరి టేస్ట్ తగ్గట్టు, ఎస్, వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా పుస్తకాలు దొరుకుతున్నాయి. పాలిటిక్స్ కావాలంటే పాలిటిక్స్ బుక్స్ దొరుకుతున్నాయి, మోటివేషనల్కి సంబంధించి కావాలంటే మోటివేషనల్ బుక్స్ దొరుకుతున్నాయి, పిల్లలకు సంబంధించి కావాలంటే పిల్లలకు దొరుకుతున్నాయి. ఆధ్యాత్మికంగా కావాల్సిన పుస్తకాలు, వివిధ టెంపుల్స్ ముద్రిస్తున్న పుస్తకాలు ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే స్వామి వివేకానంద లాంటి మన భారతదేశ గర్వించదగ్గ మేధావుల బుక్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. సో చాలా ఆశ్చర్యం వేసింది అనమాట, ఇంతమంది ఇంకా బుక్స్ చదువుతున్న వాళ్ళు ఉన్నారా అని. బయట పార్కింగ్ చూస్తే అర్థమవుతుంది, పార్కింగ్ దొరకట్లేదు ఎక్కడ కూడా. అన్ని కార్లు, 2 వీలర్స్, చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఖచ్చితంగా పుస్తకం అనేది బతకాల్సిన అవసరం ఉంది. పాఠకులు జీవించి ఉండాల్సిన అవసరం ఉంది. సో మనము అక్షరాలు, ఏదైతే ఒక అక్షరం మన లోపలికి వెళ్తుందో అది మన భావాలతో ఘర్షణ పడి మన ఆలోచనలను పెంచుతుంది అనమాట, ఆలోచనలను అభివృద్ధి చేస్తుంది. సో అది ఏ రకంగా ఇవాళకి ఎంతోమంది సక్సెస్ పర్సన్స్, బిజినెస్ మ్యాన్స్ వాళ్ళ హిస్టరీలు కనుక మనం చదివితే వాళ్ళు రెగ్యులర్గా చేసే పని ఏంటంటే పుస్తకాలు చదవడం. ఖచ్చితంగా ప్రతిరోజు కొన్ని పేజీలు కానీ కొన్ని నిమిషాలు కానీ పుస్తకాలు చదవడానికి కేటాయించుకొని వాళ్ళు బుక్స్ చదువుతున్నారు. సో ఇదంతా బాగా చెప్తున్నారు సార్. మరి ట్రయల్ లీడర్స్ ఎందుకు పోయారు ఇక్కడికి? అమరన్నతో కలిసి ట్రయల్ లీడర్స్ ఇవాళ హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర జరిగే బుక్ ఎగ్జిబిషన్కు మీకేం పని? మీరు ఓన్లీ యూట్యూబ్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో అందుబాటులో ఉండేవాళ్ళు వాళ్ళ మీరు ఎందుకు వచ్చారని మీరు ఆశ్చర్యపోతుంటారు. కానీ సంతోష్ సార్ చెప్తాడు మనం ఎందుకు వచ్చామో. ఎస్ యాజ్ అ టీచర్గా హ్యాపీ విషయం ఏంటంటే చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చారు. వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ బుక్స్ స్వతంత్రంగా తీసుకొని కొనుక్కోమనేంత స్వేచ్ఛనిచ్చారు. ఇక్కడ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ముందుగా రెండవది, నేను కూడా కొన్ని బుక్స్ కొన్నాను పిల్లల కోసం. బట్ మనకి అవసరమయ్యే బుక్ కూడా ఇక్కడ దొరుకుతుందా లేదా అని వెతకడానికి వచ్చాం. బట్ దొరికింది, ఫస్ట్ దొరకడమే బుక్ దొరికింది. ఇస్లామిక్ లా ప్రకారంగా క్రిప్టో కరెన్సీ అండ్ కరెన్సీస్ పుట్టుక గురించి ఒక బుక్ దొరికింది. ఇంకా వెతుకుతున్నాం మనకు అవసరమైన సబ్జెక్ట్ ఎక్కడైనా దొరుకుతుందా లేదా అనేది. అండ్ ఒక అద్భుతమైన పుస్తకం ఎంత దొరికింది. దీని మనందరికీ మన మీటింగ్స్లలో లేదా స్పెషల్గా మనం పెట్టుకునే మీటింగ్స్లలో ఖచ్చితంగా దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇంకా ఉన్నాయి బుక్స్. డబ్బు మనస్తత్వం, తెలుగులో ద సైకాలజీ ఆఫ్ మనీ. చాలా మంది మోటివేషనల్ స్పీకర్స్ ఈ మధ్య కాలంలో ఈ బుక్ ని ప్రమోట్ చేస్తున్నారు. సో ఆ బుక్ కూడా మాకు దొరికింది. ఎన్నో బుక్స్ కొన్నాము, చాలా ఖచ్చితంగా ఇవన్నీ ఇంకా అయిపోలేదు. జస్ట్ ఒక 10% వరకు వచ్చాము, ఇంకా చాలా ఉంది, చూద్దాం ఫ్రెండ్స్. సో మీరు కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీకు పిల్లలు ఉన్నట్లయితే లేదా పెద్దవాళ్ళు ఉన్నట్లయితే అట్లీస్ట్ రోజు ఒక పేజ్ చదివించండి, బుక్స్ మీద ఇంట్రెస్ట్ పెంచండి. దానివల్ల కలిగే నాలెడ్జ్ అనేది చాలా ప్రభావం ఉంటుంది. ఎంతసేపు ఉన్న ఫోన్స్ అని, టీవీస్ అని కాకుండా ఇది చాలా ఎఫెక్ట్ చూపించే. రానున్న 2025లో ట్రయల్ లీడర్స్ మా దినచర్యలో భాగంగా ప్రతిరోజు ఇన్ని పేజీలు చదవాలని, మొత్తం ఇయర్లో ఇన్ని బుక్స్ చదవాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాము. దాంతో పాటు L1 లీడర్స్ కూడా టార్గెట్ ఇవ్వబోతున్నాం. సో దీని యొక్క రిజల్ట్ మీరు మా 2025 జర్నీలో చూడబోతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హోలీవర్స్.